హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఎస్కే లీగల్ అవేర్నెస్. నేను మీ శైలజ అడ్వకేట్. అయితే ఇవాళ వీడియోలో మీకు ఇంకొక కొత్త టాపిక్తో వచ్చానండి. విల్ డీడ్ మీద నేను ప్రీవియస్ వీడియో కూడా చేశాను. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది రిజిస్టర్డ్ అవ్వాలా అవసరం లేదా, దాని వ్యాలిడిటీ ఏంటి, అవన్నీ కూడా నేను డిస్కస్ చేశాను. వ్యూవర్స్ కూడా చాలా మంచి ఆదరణ ఇచ్చారు దానికి. అయితే ఇవాళ వీడియోలో ఏంటంటే, ఒక 30 ఏళ్ల నాటి విల్ డీడ్ ఉపయోగపడదా, అంటే పాతది ఏదో ఒకటి కాగితం రాసి పెట్టేస్తే అది ఉపయోగపడదా, తెల్ల కాగితం మీద రాసేసిన అది యూస్ఫుల్లే అని అంటారు. అది రిజిస్టర్ అయినా అవ్వకపోయినా వ్యాలిడిటీ ఉంటుందంటారు. అయితే అసలు ఈ పాతది ఎన్నో ఏళ్ల క్రితం ఉన్న విల్ డీడ్ మనకి వ్యాలిడిటీ ఉంటుందా ఉండదా అన్నది ఇవాళ డిస్కషన్ అండి. అయితే దీనికి రిలేటెడ్ నేను కొన్ని జడ్జ్మెంట్స్, సైటేషన్స్, కేస్ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీరు దాన్ని చెక్ చేసుకోండి. అయితే ఈ 30 ఏళ్ళ నాటి ఈ కేసులో వేస్తారనమాట. ఆ రాసిన విల్ డీడ్ తర్వాత జనరేషన్ వాళ్ళు తీసుకొచ్చి ముందు పెడతారు. అయితే దానికి వ్యాలిడిటీ ఎలాగా, అది నిజంగా ఆ వ్యక్తి రాశాడా, లేకపోతే వీళ్ళు క్రియేట్ చేసిందా ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈ కేసెస్లో డిస్కస్. అయితే ఈ కేసెస్లో ఏం జరిగిందంటే, పాత విల్ డీడ్ కాబట్టి అది వ్యాలిడిటీ లేదు, సో అది ఉపయోగపడదు, మీ కేసు చెల్లదు అని చెప్పేసి అంటారు. కానీ అది ఎలా ప్రూవ్ చేసుకోవాలి ఏంటి అన్నది ఈ కేస్ డీటెయిల్స్ అనమాట. అయితే ఇందులో ఏంటంటే, ఆ విల్ డీడ్లో విట్నెసెస్ అనేది నేను పాత వీడియోలో కూడా చెప్పాను. విల్ డీడ్ మీద విట్నెసెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ విట్నెసెస్ వచ్చి మనకి విట్నెసెస్ చెప్పారు అంటే ఆ విల్ డీడ్ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. ఒకవేళ ఆ విట్నెసెస్ చనిపోయారు అనుకోండి, రాసిన వాళ్ళు 30 ఏళ్ల క్రితం రాసిన వాళ్ళు చనిపోయినా కనిపించకపోయినా ఏమవుతుంది, విట్నెసెస్ కూడా ఇంపార్టెంటే. అయితే సో విట్నెసెస్ అది వాళ్ళకి కూడా ఉంటుంది కదా. అయితే ఈ కేసు మీరు వెరిఫై చేస్తే డెఫినెట్గా అన్ని డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. అలాంటివన్నీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నది ఇవాళ వీడియోలో మీకు తెలుస్తుంది. 2021 ఇయర్లో జరిగిన ఇదండి. అయితే ఈ కేసులో ఏమవుతుందంటే, వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోరు అనమాట. 30 years బ్యాక్ది ఇది అనవసరం, వీళ్ళు ఏదో క్రియేట్ చేసింది, మేము ఒప్పుకోమండి. అది స్టాంప్ పేపర్ మీద కూడా ఉండదు అనమాట, జస్ట్ వైట్ పేపర్ మీద ఉంటుంది. అయితే మేము ఒప్పుకోము, చేయము అనేసి అంటారు. సో ఇక్కడ విట్నెసెస్ వచ్చి ప్రూవ్ చేసుకోవాలన్నమాట. విట్నెసెస్ చెప్పారు అంటే కనుక అది ప్రూవ్ అయిపోతుంది. ఒకవేళ విట్నెసెస్ కనిపించలేదు, చేయలేదు అంటే కనుక దెన్ హ్యాండ్ రైటింగ్కి వెళ్తారనమాట. హ్యాండ్ రైటింగ్ ఆ వ్యక్తి రాసిందేనా కాదా అన్నది నిరూపణ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. వీళ్ళు ఎవరైతే కాదంటున్నారో వాళ్ళది నిరూపించాల్సి వస్తుంది. ఈ హ్యాండ్ రైటింగ్ వీళ్ళది కాదు, మా నాన్నగారిది కాదు, వీళ్ళే క్రియేట్ చేశారు అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ ప్రూవ్ చేసుకోవడంలో చాలా ఇవి జరుగుతాయండి. ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. సో అంటే ఆ టైంలో సంతకాలు పెట్టిన పేపర్స్ కూడా మీ దగ్గర ఉండాలి. అవి ఇవి మ్యాచ్ అయితేనే కానీ ముందుకెళ్తాయి అనమాట. జనరల్గా విట్నెసెస్ చెప్తే సరిపోతుంది. విల్ డీడ్లో విట్నెసెస్ రిజిస్టర్డ్ కానీ విల్ డీడ్లో విట్నెసెస్ వచ్చి అవునండి మా ముందే ఆయన సంతకాలు పెట్టారు, మేము ఆయన మంచి స్థితిగతిలో ఉన్నప్పుడే మేము సంతకాలు పెట్టాము, మాకు తెలుసు ఆయన పూర్తిగా అని చెప్పి విట్నెసెస్ చెప్తే కూడా ఆ విల్ డీడ్ అనేది ఎన్ని ఏళ్ల క్రితం అయిందా కూడా అది ఉపయోగపడుతుంది, వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. సో అందుకని విట్నెసెస్ అన్నది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ విట్నెసెస్ కూడా కనిపించకపోయినా ఏమైనా చేసినా కూడా అప్పుడు హ్యాండ్ రైటింగ్ని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అక్కడ విట్నెసెస్ ఉన్నారు అంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు ఆ కేసులో. సో అదండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.